వాటర్ ఫాల్స్ చూడని పడుతున్నాయా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వీడియో వచ్చి మనం పాప వినాశనం ఆకర్షకంగా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వీడియోని తప్పకుండా వరకు చూడండి. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా మన ఛానల్ విజిట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చి తిరుమలలో ఉన్నామండి. తిరుమలలో మనం మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ అయిన ఆకాశగంగా, పాప వినాశనం, జపాలి, శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇలా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయండి. తిరుమల వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇవి విజిట్ చేయండి. ఇవి మనకు వచ్చి తిరుమల బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఈ అన్ని ప్లేసులు తిరగడానికి మ్యాక్సిమం మనకు 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూడండి, మనకి 6 విజిటింగ్ ప్లేసెస్ తిరగచ్చు 120లో. లేదంటే మనకి క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి తిరుమలలో. ట్యాక్సీస్ ఈచ్ పర్సన్కి 200 ఛార్జ్ చేస్తారు. అండ్ అలాగే మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చి పాప వినాశనం అండి. ఫస్ట్ మనకి ఇది తిరుమల నుంచి నియర్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫస్ట్ మీకు వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనం షాప్స్ మధ్యలో వెళ్ళాలి. ఇదిగోండి పాప వినాశనం ఎంట్రన్స్. అండ్ అలాగే మనకి ఇక్కడ పాప వినాశనం డ్యామ్ కూడా ఉంటుందండి. మనకి తిరుమలలో మొత్తం వాటర్ అంతా ఈ డ్యామ్ నుంచి మనకి వెళ్తాయి యూజ్ చేయడానికి. మనకి డౌన్లో కనిపిస్తుంది కదా, అదే పాప వినాశనం. చూపిస్తాను మీకు. అండ్ అలాగే ఇక్కడ మన గంగాదేవి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇక్కడ స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భావిస్తారండి. లేదంటే మనం ఆ వాటర్ని తల మీద వేసుకున్నా సరిపోతుంది. డౌన్లో కనిపించేదంతా మనకి పాప వినాశనం డ్యామ్ అండి. అండ్ అలాగే ఇది అయిపోయినాక మనకి తిరుమలలో కూడా మనకి ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ అమ్ముతున్నారండి. చూడండి, యూట్యూబ్ లో ఫేస్బుక్ అంతా మా యాడ్ పెట్టి వాళ్ళు ఆయిల్ పెట్టి ఏమన్నారు. అలా జరగదు. రిజల్ట్ బాగుంటే ఇంకా 10 కష్టం. మరి నువ్వు ఇచ్చే డబ్బు నా కడుపులో ఉండదు. మేము మాలేస్తాం, మీకు అబద్ధం ఏం రాదు. నాకు దేవుడి చోట్ల ఉన్నాం, 1 రూపాయి కంటే అమ్మని అడిగింటాం. అలాంటి ఫ్రాడ్ వ్యాపారం చేయము. బాగుంటే ఇంకా 10 కష్టం. మరి చాలా నువ్వు ఇచ్చే డబ్బు నేను పెద్దవాడిని అయిపోను. చిన్న బాటిల్ 1000 రూపాయలు 500కి ఇస్తాను. పెద్ద బాటిల్ మరి బాటిల్ వచ్చి 500 రూపీస్ అంటున్నారండి. యాక్చువల్ ప్రైస్ 1000 రూపీస్ అంటున్నారు. అండ్ అలాగే ఎంతమంది ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి సెకండ్ ప్లేస్ వచ్చేది ఆకాశగంగా అండి. మనకి పాప వినాశనం నుంచి నెక్స్ట్ వచ్చే రిటర్న్లో ఉంటుందండి. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది లోపలికి. ఒక 200 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. అండ్ అలాగే ఇక్కడ అంజనాదేవి టెంపుల్ కూడా ఉంటుందండి. చూడండి, డౌన్లో వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే ఆకాశగంగా. అట్లాగే దీని స్థలభావం వచ్చి మనకి ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుందండి. చూడండి, మనకి న్యాచురల్గా వస్తాయండి వాటర్ వచ్చి తిరుమల కొండల్లోంచి. అండ్ అలాగే దీని తర్వాత మనం విజిట్ చేసిన ప్లేస్ వచ్చి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మనకు చాలామంది తెలిసే ఉంటుంది, తిరుమలలో మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్లో ఎక్కువ అందరికీ తెలిసే టెంపుల్ ఇదేనండి, జపాలి. ఇది వచ్చి మనకి కొంచెం డీప్ ఫారెస్ట్లో ఉంటుందండి. లోపలికి మనం ఒక 1 కిలోమీటర్ దాకా నడవాలి. డీప్ ఫారెస్ట్లోనే అలా స్టెప్స్ మీద వెళ్ళాలండి. అండ్ అలాగే వెళ్ళేదారిలో మనకి స్క్వారల్స్తో పాటు అడవి పందులు అవి కనిపిస్తాయండి. దారిలో అలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఎక్కువ మనకి సమ్మర్లో వస్తే ఈ వెదర్కి కూల్గా ఉంటుందండి. ఎందుకంటే కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి కొంచెం కూల్గా ఉంటుంది. సమ్మర్లో రావడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఎంతమంది జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి 1 ఇయర్ బ్యాక్ అనుకుంటండి రీసెంట్గా మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అది కూడా టెంపుల్ దగ్గరలోనండి. కొమ్మ ఇరిగిపోయింది కదా, అది వచ్చి ఈ ప్లేస్లోనండి పైన. చూడండి, మనకి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. లోపల మనకి జపాలి ఆంజనేయ స్వామి వారు అండ్ అలాగే బ్యాక్ సైడ్లో కోనేరు కూడా ఉంటుందండి. అండ్ అలాగే లోపల దర్శనానికి వెళ్ళడానికి మనకి ఎంట్రీ ఫీజు వచ్చి 5 రూపీస్ ఉంటుందండి. అండ్ అలాగే ఈరోజు అయితే మేము వెళ్ళిన రోజు అయితే మాకు ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడుతున్నారండి, దర్జన్ టైప్లో ఉంది. అండ్ అలాగే మీరు వెళ్ళినప్పుడు పెట్టారు లేదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, వెళ్ళేదారిలో సరదాగా మీకు ఒక వీడియో చూపిస్తాను.
అలాగే చేపలు మనకి ఎక్కువ ఈ కోతులే కనిపిస్తాయండి. అండ్ అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చేతిలో ఏమంటే గమ్ముని మీదకి వచ్చేస్తాయి. అండ్ అలాగే దాని తర్వాత మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి వేణుగోపాల స్వామివారి ఆలయం అండి. ఇది జపాలి నుంచి నెక్స్ట్ స్టాప్లో ఆపుతారు బస్సు. అండ్ అలాగే మనకి బస్సెస్ వచ్చి ఒక టికెట్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఆ టికెట్ ఉంటే సరిపోతుంది. ఆల్ ప్లేసెస్ తిరగచ్చు, ఏ బస్సు అయినా ఎక్కచ్చండి. మన స్టాప్లో ఉంటే సరిపోతుంది. చూడండి మనకి ఇది వచ్చి వేణుగోపాల వారి స్వామివారి ఆలయం. అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంటుందండి చిన్నది. అండ్ అలాగే ఈ 4 కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది శ్రీవారి పాదాలు శిలాతోరణం అండి. దీనికి వచ్చి మనం సెపరేట్గా వేరే లైన్లో వెళ్ళాలి. అవి వచ్చి వేరే రూట్లో ఉంటాయండి. మనకి బస్సెస్ ఆపుతారు, అక్కడ ఎక్కితే సరిపోతుంది. ఈ శ్రీవారి పాదాలు వచ్చి మనకి ఉన్నట్లో హైయెస్ట్ హిల్ మీద ఉంటుందండి. సాక్షాత్తు స్వామివారు మొదట ఇక్కడే కాలు మోపారని పురాణం చెప్తుందండి. దాని తర్వాత శిలాతోరణం దగ్గర వేసి తర్వాత స్వామివారి సన్నిధానంలో వేశారని ఇక్కడ పురాణం చెప్తున్నాయండి. ఇది వచ్చి మనకి టాప్లో ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ వ్యూ కూడా కనిపిస్తుంది. చూపిస్తాను మీకు వెళ్ళినాక. లాస్ట్ ఇది వచ్చినప్పుడు అయితే మనకి పైన గ్లాస్ ఫ్రేమ్ లేదండి, రీసెంట్గా పెట్టినట్టున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లేదు. అందరూ తాగుతున్నారని చేతులతో గ్లాస్ ఫ్రేమ్ కింద పెట్టేశారు. చూడండి మనకి టాప్లో కనిపిస్తుంది కదా చిన్న గోపురం టైప్లో, అక్కడే శ్రీవారి పాదాలు ఉంటాయండి. కనిపిస్తున్నాయి కదా మీకు, కింద గ్లాస్ ఫ్రేమ్లో ఉంది స్వామివారి పాదాలు. చూడండి మనకి డౌన్లో కనిపిస్తుంది కదా శ్రీవారి ఆలయం అంటే, డౌన్లో సర్కిల్లో కనిపిస్తుంది కదా. మనం ఇంత హైట్లో వచ్చామండి. ఇక్కడ మనకి తిరుమలలో హైయెస్ట్ కొండ వచ్చి ఇదేనండి. దీని తర్వాత మనం వెళ్ళబోయే ప్లేస్కి వచ్చి శిలాతోరణం అండి, చూపిస్తాను అది కూడా. దాంతోపాటు మీకు చూడండి లొకేషన్ ఇక్కడ చాలా బాగుంటుంది. న్యాచురల్గా ఫామ్ అయిందండి ఇక్కడ వచ్చి శిలాతోరణం, చూపిస్తాను మీకు. ఇక్కడే స్వామివారి 2వ పాదం మోపారని ఇక్కడ పురాణాలు చెప్తున్నానండి. చూడండి మనకి ఒక రాక్ టైప్లో ఉంటుంది, బ్రిడ్జ్ టైప్లో. అండ్ అలాగే కొంచెం లోపల మనకి నెమళ్ళు అవి కూడా ఉంటాయండి. వాటితో పాటు మనకి లోపల చిన్న వాటర్ ఫాల్స్ లాంటిది కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి మనకు కనిపిస్తుంది కదా, ఇదే శిలాతోరణం అండి. ఇక్కడ మనకి నెమలతో పాటు చిన్న చిన్న బాతులు అండ్ అలాగే పుంజులు, అడవి కోళ్ళు అవి ఉన్నాయండి, పావురాలు అవి. అండ్ అలాగే కుందేళ్ళు కూడా ఉన్నాయి మనకి దీంట్లో. చూడండి చక్ర తీర్థం అండి. నెక్స్ట్ మనకు లోపల వాటర్ ఫాల్స్లో కనిపిస్తుంది. అండ్ అలాగే లోపల చాలా పెద్ద పెద్ద కొండలు కూడా చాలా ఎటవలుగా ఉంటాయండి, చూపిస్తాను మీకు. డౌన్లో కొంచెం లోపలికి దిగాలి, డౌన్లో కనిపిస్తుంది కదా అయితేనండి చక్ర తీర్థం వచ్చి. చూడండి కొండరాయి మనకి చాలా పెద్దగా ఉంది, కానీ కింద స్టాండర్డ్స్ ఉండి చిన్న రాయి మీద నిలబడింది. అలాగే చాలా ఉంటాయండి ఇక్కడ మనకి. లోపల మనకి ఒక టెంపుల్ కూడా ఉంటుందండి. చూడండి బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా మీకు, చిన్న రాయి పైన నిలబడిందండి కొండ వచ్చి. మనకి చక్రతీర్థం దాటినాక చిన్న పార్క్ టైప్లో ఉంటుందండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఎంతమంది విజిటింగ్ ప్లేసెస్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.